అపూర్వ ముఖానికంతా కూడా చున్నీ చుట్టేసుకొని, చేతులకి గ్లోజులు వేసుకొని, ఎందుకో నిలబడి శరత్చంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. బాగా ఏడుస్తూ, "బావా, అక్కని నేనే చంపానని ఎందుకో నీకు డౌటు వచ్చింది. అది నేను భరించలేకపోతున్నాను బావా. నీపై నాలో ఉన్న ప్రేమ నిజంగా నిజం బావా. నీపై నాకు ఉన్న ప్రేమ స్వచ్ఛమైందని నిరూపించుకోవటం కోసం రక్తంతో రాసి తీసుకువచ్చాను బావా" అని పేపర్‌పై ఐ లవ్ యూ బావ అని రక్తంతో రాసిన అక్షరాల్ని చూపిస్తూ ఉంటుంది. ఇది చూసిన తర్వాతైనా నాపై నీకు ప్రేమ ఉందని ఒకే ఒక్కసారి చెప్పు బావ చెప్పు అని అపూర్వ బాగా నటిస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడే భూమి క్లాప్స్ కొడుతూ వావ్! సూపర్ పిన్ని అంటూ అక్కడికి వచ్చి అపూర్వ చేతిలో ఉన్న ఐ లవ్ యూ బావ అన్న అక్షరాలున్న పేపర్‌ని లాక్కొని ఎవరి రక్తం ఇది పిన్ని? అని భూమి అంటే, "నా రక్తమే" అని అపూర్వ అంటుంది. "మరి గాయం ఎక్కడ చేసుకున్నావో చూపించు పిన్ని చూపించు" అని భూమి నిలదీస్తూ ఉంటుంది. "గ్లోవ్స్ వేసుకున్నాను కదా కనపడదులే" అని అపూర్వ అంటుంది. "లేదు నాకు చూపించాల్సిందే" అని భూమి గ్లోవ్స్ పట్టి లాగేయడంతో అపూర్వ అబ్బా అని కేకలు పెడుతూ ఉంటుంది. అపూర్వ చేతికి నిజంగానే గాయమైపోయి రక్తం కారుతూ ఉంటుంది. అబ్బా! ఇదే సరైన అవకాశం అని భూమి అనుకుంటూ ఆ రక్తాన్నంతా కూడా నొక్కుతూ చేతికి రాసేసుకుంటుంది. "సారీ పిన్ని" అని పైకి చెప్తూ ఉంటుంది. తర్వాత భూమి చేతులకంటిన రక్తాన్ని దూదికి రాసేస్తుంది. చెర్రీ పక్కనే నిలబడి ఉంటాడు. "చెర్రీ, ఇవే మనకు కావాల్సిన డీఎన్ఏ శాంపిల్స్. వీటిని డీఎన్ఏ టెస్ట్‌కి పంపించాలి" అని ఆ రక్తం అంటిన దూదిని మొత్తం కూడా ఒక చిన్న కవర్‌లో పెట్టుకొని చెర్రీ, భూమి ఇద్దరు కూడా హాస్పిటల్‌కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అపూర్వ ఇదంతా ప్లాన్ ప్రకారం చేస్తోందా? లేకుంటే భూమి గెలుస్తుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.